ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం దుస్కాం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గ్రామాల్లో గెలిపించి మెజార్టీ ఇవ్వాలని కోరారు. కల్లబొల్లి కబుర్లు చెప్పే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఎద్దేవా చేశారు. గత 10 సంవత్సరాల్లో పాలన కొనసాగించిన కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పు మిగిల్చాడని, ఖజానా ఖాళీగా ఉంచారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాల అమలు కొరకు నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు భరోసా ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలిపించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజారాజ్యం వచ్చింది, ప్రజాపాలన. ఆ రోజు మేము ఎన్నికలలో చెప్పినాం, ఏమని చెప్పినామంటే రైతును రాజును చేస్తాం, మరి వ్యవసాయం దండగా కాదు పండుగ చేస్తామని చెప్పినాం. అనుకున్నట్టే ఇవాళ మనకు 24 గంటల కరెంటు, అదేవిధంగా ఇవాళ నాణ్యమైన విత్తనాలు, ఇవాళ మన నాణ్యమైన ఎరువులు, మరి అదేవిధంగా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తూ, మరి అవసరం ఉంటే సన్నవాట్లకు ఇంకా బోనస్ కూడా ఇస్తామని చెప్పి బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ నాకు గర్వంగా ఉంది, మన నియోజకవర్గంలోనే జిల్లాలో ఎక్కడ పండినంత పంట 2,80,000 మెట్రిక్ టన్నుల వరి మన రైతులు పండించారు. ఇవాళ రైతులందరూ కూడా ఒక్క క్వింటాల్కు 1-2 కిలోలు కడతా ఏదో అంటే చెన్ని అని అదని ఇదని ఏదో తీసి, కానీ ₹1 కూడా కట్ కాకుండా మొత్తం 100% మరి మీకు ఏ ఇబ్బంది కాకుండా మా రామచంద్ర గౌడ్ గారు మరి ఆధ్వర్యంలో ఒక గింజ కూడా పొలవకుండా మొత్తం కూడా మేము కొని 2 పంటలు ఇలా వర్షాకాలం చేసాం, మనం వర్షాకాలం చేసాం. మోడీ ప్రభుత్వం కూడా భారతదేశం మొత్తం కూడా కులగణన చేయాలా. మరి కులగణన అంటే ఒక కులమే కాదు, ఆ కులంలో జనాభా ఎంత ఉన్నది, మరి ఆ కులంలో ఎంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు, మరి ఎంతమంది వాళ్ళకి భూములు ఉన్నాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి, మళ్ళీ ఆర్థిక స్థితిగతులు ఏంది, అలా రాజకీయంగా కూడా ఎంతవరకు వాళ్ళు రాణిస్తున్నారు, ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి ఒక సమగ్ర కుటుంబ సర్వే, సమగ్ర కుల సర్వే జరిగింది. అది ఇలా భారతదేశం అంతా కూడా జరుగుతుంది. మనం చూసే వాళ్ళు నిర్ణయించిందంటే ఇవాళ మన తెలంగాణ